నమస్కారం. నా పేరు వీణా. వెల్కమ్ టు వీణా స్టోరీస్ హబ్. ఈరోజు కథ ప్రేమదీపిక పార్ట్ 6. ఉదయం 10 గంటల వేళ కాంచన స్నానం చేసి వచ్చి గదిలో జడ వేసుకుంటోంది. అనంతయ్య ఇంటిలో లేడు. లాయర్ గారి దగ్గర ఏదో పని ఉందని వెళ్ళాడు. ప్రభాకర్ ఈరోజు మధ్యాహ్నం వస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది. గుంటూరు నుంచి రజనీ కూడా ఉత్తరం రాసింది. అందులో ఇలా ఉంది: ప్రియమైన కాంచన, నువ్వు ఎలా ఉన్నావు? నేనైతే ఇక్కడ బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. మా అమ్మ ఉందే, ఆవిడ నోరు ఒక్క క్షణం ఊరుకోదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే మా నాన్న ఇన్నేళ్ళు ఆవిడతో సంసారం ఎలా చేశాడా అని ఆశ్చర్యపోతుంటాను. మా నాన్నకి ఓపిక, శ్రీ అని బిరుదు ఇవ్వవచ్చు. లేచినప్పటి నుంచి మా అమ్మ నోటి నుంచి వచ్చిన మాట అక్షరాల అమలు జరగాలి. అవతల వ్యక్తి భర్త, కూతురు, నౌకరు ఎవరైనా కానీ భేదం ఉండనే ఉండదు. ఆవిడికి ఎదురు చెప్పామా ఇక చచ్చామన్నమాటే. నరకం ఎలా ఉంటుందో అని ఎవరైనా కుతూహలపడితే మా ఇల్లు చూసి తెలుసుకోవచ్చు. ఈ సెలవులు వస్తే నాకు ప్రాణం మీదకొచ్చినట్టు ఉంటుంది. నేనింటిలో ఒక బానిసలా పడి ఉండాలి. ఎప్పుడు కాలేజ్ తెరుస్తారా అని ఎదురు చూస్తున్నాను. మా అమ్మ నాకు ఇంకో పెడత తెచ్చింది. మా అమ్మ తమ్ముడు అంటే నాకు మామయ్య. ఆయన్ను నేను పెళ్లి చేసుకోవాలట. ఈవిడ గారు మాట ఇచ్చేసింది. నన్ను సంప్రదించాల్సిన పని లేదట. నేను నోరు మూసుకొని ఈ పెళ్లి చేసుకోవాలట. అదేమిటో కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ కష్టాలే. నేను కోరుకున్నవేమీ జరగవు, కానీ నేను ఊహించనివి వచ్చి నా మీద పడతాయి. సెలవుల్లో హాయిగా అమ్మా నాన్నల దగ్గర ఉందామని వస్తే నాకు ఈ పోరు ఎదురైంది. నేనసలు చిన్నప్పటి నుంచి ఇంతే. ఇంట్లో మా అమ్మ తిట్లు పడలేక ఎప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లోనే గడిపేదాన్ననుకో. నీ విశేషాలేమిటి? మీ బాబాయ్ వాళ్ళ ఊరు ఎలా ఉంది? ఆ ఊరు ఎలా ఉన్నా నీకు బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నీ స్నేహితుడు ప్రభాకర్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి. నా దురదృష్టం, నాకు కనీసం అలాంటి స్నేహితుడైనా లేడు. ఒక్కొక్కరి జాతకం అంతే అనుకో. నీకు వీలుగా ఉంటే అన్ని కబుర్లతో ఉత్తరం రాయి. ఎంతైనా నీ రూమ్మేట్ని కదా, అప్పుడప్పుడు కాస్త గుర్తు చేసుకో. మరి నువ్వు ఉత్తరం రాస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రభాకర్ని అడిగానని చెప్పు. మీ బాబాయికి నమస్కారాలు. నీ రజని. కాంచన ఉత్తరం చదవగానే అప్పటికప్పుడే కూర్చొని జవాబు వ్రాసేసింది. రజని వాగుడుకాయ. అప్పుడప్పుడు విసుగు అనిపించినా రజనీ తల్లిదండ్రులు మూలంగానే అలా అయిందని అర్థం చేసుకున్న కాంచనకి రజనీ అంటే జాలితో కూడిన ఇష్టం. పిల్లల మీద తల్లిదండ్రుల సంసార పరిస్థితి చాలా ప్రభావం కలగజేస్తుందని కాంచన నమ్మకం. గదిల నుంచి యువతలకు వచ్చింది. గది గుమ్మం దాటి వచ్చిన కాంచన అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టురాలు అయింది. ఆ గల్లలుంగి రౌడీ అక్కడ మండువాల వేసి ఉన్న బల్ల మీద దర్జాగా కాలు మీద కాలు వేసుకొని పాదం ఆడిస్తూ సుఖంగా తన స్వంత ఇంటిలో ఉన్నట్టుగా పడుకొని ఉన్నాడు. కాంచనకి రెప్ప పాటుగా ఇంటిలో పినతండ్రి లేడని, తను ఒంటరిగా ఉన్నానని గుర్తుకు వచ్చింది. ఇది తెలుసుకునే అతను ఇంత సాహసానికి ఒడిగట్టాడు. కాంచనకి ఒక్కసారి ఉద్ధృతమైన పొంగులా కోపం, ఆవేశం ముంచుకు వచ్చేశాయి. ఏయ్ అని అరిచింది. అతను తిరిగి చూశాడు. ఎదురుగా పడకగది గుమ్మంలో చేతిలో కవరు పట్టుకొని కాంచన నిలబడి ఉంది. కాంచనని చూడగానే అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? కాంచన అవమానపూర్వకంగా అడిగిన ఆ తీరుకి అతనికి ఒళ్ళు మండింది. వెళ్ళను అన్నాడు. వెళ్ళవు? ఆ మాటకి వస్తే ఈ ఇంటిలోంచి నువ్వే వెళ్ళాలి. మర్యాదగా చెబుతున్నాను. నాకు తిక్క రేగిందంటే మనిషిని కాను. అవతలికి వెళ్ళు అన్నాడు బల్ల మీద నుంచి లేస్తూ. ఏమిటి ఏమిటి? అతను కాంచనను అనుకరిస్తూ వెక్కిరించాడు. చిలకలా మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు. తెలుసా, ఇంటిలో ఎవరూ లేరు, జాగ్రత్త. మర్యాదగా బయటికి వెళ్ళు. అతని మాటలు, అతని కావాలని చేస్తున్న అవమానం కాంచనని ఉక్కిరిబిక్కిరి చేసి నోట మాట రానంత అవమానపరిచాయి. నువ్వు నన్ను వెళ్ళమంటున్నావా? లేక నువ్వు నన్ను వెళ్ళగొడదామని అనుకుంటున్నావా? నువ్వు చిట్టి అక్కవో, పిల్లవో, అత్త కూతురువో నాకు తెలీదు. మా అనంతయ్య గారింటిలో నేనుండగా ఇంకెవరూ రావడానికి వీలులేదు. తెలిసిందా? గదమాయించాడు. కాంచన నిర్ఘాంతపోయినట్లుగా బొమ్మలా నిలబడింది. బల్ల మీద నుంచి లేచిన అతను సరాసరి వంట ఇంటి గుమ్మం వైపు వెళ్ళి
దానికి గొల్లెం ఊడదీసి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. కాంచనలో చలనం వచ్చింది. అతను నేరుగా వంటింట్లోకి చొరబడుతున్నాడు. అక్కడ అల్మరాలో ఉదయం తలంటి పోసుకునే ముందు తీసిన గాజులు గొలుసు దాచింది. కాంచనకి కంగారు వేసింది. చప్పున ధైర్యం తెచ్చుకుంది. మెరుపుల ఆలోచన తలుక్కుమంది. వంట ఇంటి గుమ్మం దగ్గరికి పరిగెత్తింది. అల్మరాలో నుంచి గ్లాసు తీస్తున్న అతను పాదాల చప్పుడుకి తిరిగి చూశాడు. కాంచన వచ్చి గబాల్న వంట ఇంటి తలుపులు లాగి వెయ్యబోతోంది. ఒక తలుపు వేసి రెండోది వేగంగా లాగేస్తోంది. ఇంతలో అతను మెరుపులా వచ్చాడు. కాంచన రెండో తలుపు వేయకుండా కాలు అడ్డం పెట్టేశాడు. కాంచన అతని కాలు మీద చేత్తో కొట్టింది, తన్నింది. అతన్ని లోపల పెట్టి తలుపులు వేసేయాలని కాంచన. ఆమెకి ఆ పని సాధ్యం కానీయకూడదని అతను ప్రాణాలకి తెగించినట్లుగా పెనుగులాడాడు. ఆ ప్రయత్నంలోనే కాంచనే వంట ఇంటిలోకి వచ్చేసింది. అతను రెండు చేతుల మధ్య బంధించి తాను బయటకు వెళ్ళి కాంచనని లోపల పెట్టి తలుపు వేయడానికి చూస్తున్నాడు. కాంచన చేతికి వంట ఇంటిలో బల్లం మీద ఉన్న కంచు గ్లాసు అందింది. అది తీసుకుని బలంగా వేగంగా అతని ముఖం మీద కొట్టింది. ఈ ప్రమాదం గమనించి అతను గబాల్న ముఖం తిప్పబోయాడు. ఆ గ్లాసు అతని నుదురుకి కొట్టుకుంది. అబ్బా అన్న అతను కాంచనని వదిలేశాడు. కాంచన గబాల్న యువతలకు పరిగెత్తుకొచ్చింది. దొంగ దొంగ అరుస్తూ యువతలకు వస్తోంది. అంతలో అనంతయ్య గారు లోపలికొచ్చారు. కాంచన వాలకం, ఆ పరుగులు, బీతావహం నిండిన ఆ ముఖం చూసి అతను భయపడిపోయారు. దొంగ ఎక్కడమ్మా ఎక్కడా? చేతిలో గొడుగు అలాగే పట్టుకుని చెప్పులు విడవకుండానే లోపలికి పరిగెత్తుకొచ్చారు. అక్కడ వంట ఇంటి గుమ్మం దగ్గర జయసింహ చేత్తో నుదురు నుంచి కారుతున్న రక్తం చూసుకుంటున్నాడు. జయసింహాని చూడగానే అతను తెల్లబోయాడు. కాంచన రొప్పుతూ అంది, బాబాయ్ వీడే ఇంటిలో చొరబడి వంట ఇంటిలో దూరుతున్నాడు. నువ్వు పనిమీద వెళ్లడం చూసి ఉంటాడు. నేను ఒంటరిగా ఉన్నానని తెలిసి ఇంటిలో దూరాడు అంది. అరే జయ నువ్వా? అయ్యయ్యో ఏమిటా రక్తం? ఏమైంది? ఆయన ఆదుర్తాగా దొంగ మాట మర్చిపోయినట్టుగా వెళ్ళి అతని ముఖం చేత్తో పట్టుకొని చూశాడు. ఆ మహాతల్లి కొట్టింది అన్నాడు కోపంగా. కాంచన కొట్టిందా? కాంచన? జయసింహ ఉలికిపాటుగా చూశాడు. అవును కాంచన. ఆయన వెనక్కి తిరిగి కాంచనను చూస్తూ, అమ్మా వీడు జయ, పూర్తి పేరు జయసింహ, మనవాడే. కాస్త ఖాళీ దొరికిందంటే వచ్చి నా దగ్గరే కూర్చుంటాడు. ఆ వేషం, ఆ మీసాలు, లుంగి రౌడీలా ఉంటాడు. కాని ఒట్టి మేకలాంటివాడు. కాంచన గోడకి వెనక్కి చేతులు ఆనించి నిలబడిపోయింది. బాబాయ్ చెప్పేది ఒక్క నిమిషం కాంచనకి అర్థమే కాలేదు. కాంచన నిన్నెందుకు కొట్టింది అన్నారాయన. నేను మంచినీళ్లు తాగుదామని వంట ఇంటిలోకి వెళ్ళాను. అతను కాంచనను చూసి ఆగిపోయాడు. అమ్మో, ఒక్క క్షణంలో ఎంత ఘోరమైన ప్రమాదం తప్పిపోయింది. ఆ కోపంలో తాను ఆ అమ్మాయిని కసిగా నలిపేసి ఉండేవాడు. అనంతయ్య గారు దేవుడిలా వచ్చి రక్షించాడు. అలాంటి ఘోరం జరిగి ఉంటే ఇంకేమైనా ఉందా? తను అనంతయ్య గారి ముఖం చూడగలిగి ఉండేవాడా? ఆ పట్టున వెళ్ళి తాను పొడుచుకు చచ్చి ఉండేవాడు. అయ్యో పెద్ద దెబ్బ తగిలింది అంటూ అనంతయ్య జయసింహాని చేయి పట్టి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టారు. అమ్మా కాంచన, అల్మరాలో దూది డెట్టాల్ ఉంది, పట్టుకురా తల్లి అన్నారు. కాంచన కదిలి వెళ్ళింది. అనంతయ్య గారు కాంచన తెచ్చిచ్చిన దూది డెట్టాల్ తీసుకుని జయసింహ తలకి బ్యాండేజ్ కట్టారు. బావుంది ఇద్దరి గొడవ. నువ్వేమో పక్కింటి చిట్టీకి బంధువు అనుకుంటున్నావా? కాంచనేమో నువ్వు దొంగ అనుకుంది. నేను రావడం కాస్త ఆలస్యమైతే ఏమయ్యేదో అన్నారాయన. కాంచనకి అనంతరామయ్య జయసింహ కాంచన కోసం గదంతా ఎలా సర్దింది చెప్పారు. ఊరు నుంచి రాగానే నువ్వెందుకు రాలేదు అడిగాడు అనంతయ్య. నిన్న వచ్చానండి, ఇల్లు తాళం వేసి ఉంది. మీరు ప్రసాదరావు గారింటికి వెళ్ళారు అని చెప్పారు. నిన్ననా? అవును, నిన్న కాంచన నేను ప్రసాదరావు గారి భోజనానికి పిలిస్తే వెళ్ళాం అన్నారాయన. కాంచన తలుపుకి ఆనుకొని నిలబడి ఆ ఇద్దరినే చూస్తోంది. నేనిక వెళ్తానండి. జయసింహ లేచాడు. కూర్చో, కాఫీ తాగుదువు గాని. వద్దండి, పర్వాలేదు, నేను తాగే టైమేగా. అమ్మా కాంచన అన్నారాయన. కాంచన నిశ్శబ్దంగా వంట ఇంటి వైపు వెళ్ళిపోయింది. అక్కడ గుమ్మం దాటుతుంటే కిందపడి ముక్కలైన ఎర్రటి గాజు ముక్కలు కనిపించాయి.
కాంచన వంగి వాటిని ఏరి తీసుకుంది. కాంచన వాటిని తీసుకొచ్చి కిటికీలో నుంచి పారేస్తుంటే జయసింహ చూశాడు. 10 నిమిషాల్లో కాంచన కాఫీ కలిపి తెచ్చింది. 2 గ్లాసులు అనంతయ్యకి ఇవ్వబోతుంటే ఆయన అతనికి ఇవ్వమ్మా అన్నారు. కాంచన గ్లాసు అటువైపుగా పట్టుకుంది. జయసింహ తలెత్తకుండానే గ్లాస్ తీసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత అతను వెళ్తానని లేచాడు. గ్లాసు కడిగి వంటింటి గుమ్మం దగ్గర పెట్టి వచ్చాడు. అమ్మాయికి చెప్పి వెళ్ళు అన్నారు అనంతయ్య. అతను కాంచన వైపు తిరిగి కాంచన పాదాల దగ్గర ఉన్న నేలని చూస్తూ వెళుతున్నానండి అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. అతను శాంతం వెళ్ళిపోయిన తర్వాత కాంచన గట్టిగా ఊపిరి పీలుస్తూ, హమ్మయ్యా, ఎంత ప్రమాదం తప్పింది. అయినా బాబాయ్, నీ దగ్గర ఇలాంటి రౌడీ చనువుగా ఉంటాడంటే నేను ఊహించుకోలేకపోయాను. అసలు ఇప్పుడు కల్లారా చూసి కూడా నమ్మలేకపోతున్నాననుకో అంది. జయ గురించేనా నువ్వు అనేది? వాడు ఆ వేషం భాష అలా ఉంటాడు గాని చాలా మంచివాడమ్మా. ఒట్టి మేకలాంటి వాడనుకో. అసలు ఎవరితను, ఎక్కడివాడో తెలియదు. ఈ ఊరు వచ్చి 2 ఏళ్లయింది. జమీందారు గారి అద్దెలు వసూలు చేయడానికి వచ్చాడు. ఇతను వచ్చిన తర్వాత ఆయన అద్దెలు వేల డబ్బు టంచనుగా వసూలవుతోంది. ఊరిలో అందరికీ ఇతనంటే హడలు. కండఫలం పుష్కలంగా కలవాడు. పైనుంచి జమీందారు గారి అండ ఉందయ్యే. అందుకే అందరూ భయపడతారు. ఊరిలో ఎక్కడైనా దొమ్మిలు జరిగితే ఇతను వెళ్ళి తీర్పు చెబితే వింటారు. చిట్టి ఇతను చాలా రౌడీ అని, ఆడపిల్లలు ఇతను కనిపిస్తే ప్రక్కదారి వెంట వెళతారని చెప్పాడు. చిన్నపిల్లలకి పెద్దవాళ్లు జయసింహ వస్తున్నాడు అని భయపెట్టడం అలవాటైంది. ఆడపిల్లలు సహజంగా అతని రూపం చూసి భయపడతారు. వాళ్ళు అతని దృష్టిలో పడరు. వాళ్ళు అనవసరంగా భయపడ్డమే తప్ప అతను ఎవ్వరికీ ఏనాడు చేసిన అపకారం ఏదీ లేదు. ఊరిలో డబ్బు గల వాళ్ళని మాత్రం అస్సలు లక్ష్యపెట్టడు. నువ్వంటే అతనికి ఎందుకంత ఇష్టమట? ఒకసారి వాడు ఈ ఊరు వచ్చిన కొత్తల్లో బాగా మసూచి వచ్చింది. దిక్కు లేకుండా పడి ఉన్నాడు. ఎవ్వరూ వచ్చి మంచినీళ్లు ఇవ్వలేదు. డాక్టర్ గారు కూడా వెళ్ళి చూడలేదు. అప్పుడు చచ్చిపోతాడనే అనుకున్నారు. కానీ నాకు తెలిసి నేను వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకున్నాను. తగ్గే వరకు చూశాను. ఊర్లో వాళ్ళంతా వాడినెందుకు చూస్తారు అని వాడెదురుగుండానే అన్నారు. అయినా నేనెవరి మాట వినలేదు. వాడికి తగ్గింది. అప్పటి నుంచి నేను ప్రాణం పోసినంతగా కృతజ్ఞతగా ఉంటాడు పిచ్చి సన్యాసి. చాలా మంచివాడు. చదువుకోలేదు. వాడికే చదువు ఉంటేనా మంచి ఉద్యోగస్తుడు అయి జీవితంలో ఎంతో పైకి వెళ్ళేవాడు అన్నారాయన. కాంచన మొదట విసుగ్గా అయిష్టంగా వినడం మొదలుపెట్టినా చివరికి ఆసక్తిగా వినసాగింది. అనంతయ్య చెప్పారు, ఈ ఇంటిలో నేనున్నా లేకపోయినా చనువుగా తిరుగుతాడు. వాడు కళ్ళెదుట ఉంటే నన్ను ఏ పని చెయ్యనీయడు. ఈ ఇంటిలో వాడికి అలమరికలే లేవు. అలాగా అంది కాంచన. ఆమె పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. బావుంది, నేను దొంగ అనుకున్నాను సుమా అంది కాంచన. గ్లాసులు తీసుకొని వంట ఇంటిలోకి వస్తుంటే ఒక్క నిమిషం జయసింహ అక్కడ నిలబడినట్లే అనిపించింది. ఆ పెనుగులాట గుర్తుకు వచ్చింది. కాంచన భుజాలు చిన్నగా కదిల్చి ఆ భావం బలవంతంగా వదిలించుకుంటూ లోపలికి వెళ్ళింది. ప్రభాకర్ జయసింహ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి? ప్రభాకర్ జయసింహ ఇద్దరూ కలుసుకుంటారా? ఇద్దరి మధ్య ఎలాంటి కోపావేశాలు చోటు చేసుకుంటాయి? కాంచన ఎవరికి దగ్గరవుతుంది? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.